దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. చాలా బలమైనది ఇక్కడ. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి దేశ రాజకీయాల్లో కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక విప్లవం చేసింది. ప్రస్తుతం ఆ అవసరం తెలంగాణలో ఉంటుందా? ఇక్కడ విద్యార్థి యువత ఆశయాలను నెరవేరుస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి అలవాటు ఏంటంటే వాళ్ళు ఏదైనా జరిగితే కూర్చోరు, వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు, ఇది నిరసన అనేది చేస్తారు. ఇది మనకు ముందు నుంచే తెలిసింది. మనం తెలంగాణ మూమెంట్ చేసే మనం తెలంగాణ అనేది తెచ్చుకున్నాం. ఇక్కడ ఏదో పొలిటికల్ పార్టీ వస్తే చేంజ్ అవుతామని కాదు. సీజేపీ అనేది ఒక ఫోర్స్, మనకి జస్ట్ ఒక పుష్ బ్యాక్ ఇస్తుంది. రేపు సీజేపీ తప్పు చేసినా సీజేపీని కూడా క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే సీజేపీ ఏదో సోషల్ మీడియాకి హ్యాష్ ట్యాగ్లకు పరిమితం కాకుండా ఏదో ఎస్థెటిక్గా చూపించకుండా మనము ఆన్ ద గ్రౌండ్ వచ్చి పోరాడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలు వచ్చి ప్రొటెస్ట్ చేస్తేనే గవర్నమెంట్కి తెలుస్తుంది. మనం తెలంగాణని ఇట్లనే తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఏ సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. స్టూడెంట్స్ అందరూ మస్తు నిరసన చేసిరు. ఎంతోమంది వాళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే తెలంగాణ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి రక్తం మరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ మొత్తం 148 పేపర్ లీక్స్ అయినాయి లాస్ట్ 15 years నుంచి. నో అకౌంటబిలిటీ, నథింగ్. ఒక ట్విట్టర్లో స్టేట్మెంట్ ఉండదు, ఒక అపాలజీ ఉండదు, ఒక సిస్టమ్ మార్చుడు ఉండదు, ఏముండదు. ఇటలీకి పోయి మెలోనీ చాక్లెట్ పెట్టుకుంటా మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెడతారు. చెప్పండి, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అవినీతి నిర్మూలన కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అన్నా హజారే వచ్చాడు, ఆ తర్వాత కేజ్రీవాల్ వచ్చాడు. ప్రస్తుతం ఆ పార్టీ నామరూపాలు లేకుండా కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. కాక్రోచ్ పార్టీ కూడా అలా ఉంటుందా? యూత్ కోసం పనిచేస్తుంది. సీజేపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్లో పోటీ చేస్తుందో లేదో తెలియదండి. అయినా పోటీ చేసిన తర్వాత బ్లైండ్గా జెన్జీ పార్టీ అని చెప్పి ఓట్లు గుద్దడం కాదు. అసలు ఏ పార్టీకి బ్లైండ్గా ఓట్లు గుద్దొద్దు. అసలు ఆ పార్టీ ఏం చేస్తుంది, అలా ఐడియాలజీ ఏంది అది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు దేశవ్యాప్తంగా పోటీ చేయాలనుకొని ఏవి నిలవలేవు, బీజేపీ కాంగ్రెస్ తప్ప. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా డివైడ్ అయిపోయారు, ఐదర్ బీజేపీ లేదా కాంగ్రెస్. ద థింగ్ ఈజ్ వాళ్ళకి ఓటు చేయడమే కాకుండా వాళ్ళని క్వశ్చన్ చేయడం కూడా నేర్చుకోవాలి. నువ్వు ఎవరికైతే ఓట్ చేస్తున్నావు ఆ నాయకుడిని క్వశ్చన్ చెయ్యి. ఎందుకు ఇట్లా అవుతుంది? నువ్వు బీజేపీ ఓట్ చేస్తున్నావా? మళ్ళీ ఎందుకు అవుతున్నాయి ఇన్ని పేపర్ లీకులు, ఎందుకు ఇన్ని రేప్ కేసులు అవుతున్నాయి? నువ్వు క్వశ్చన్ చెయ్యి. నువ్వు క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా మాత్రం చేయకు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సంబంధించిన కొన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి హార్ట్ఫుల్గా పనిచేస్తున్నాయా, లేకపోతే కాక్రోచ్కి సంబంధించిన పార్టీలాగే వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే తెలంగాణలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ లెఫ్ట్ సంబంధించిన వింగ్స్ చాలా బలంగా ఉంటాయి. అవి విద్యార్థి సంఘాల హక్కుల కోసం, సమస్యల కోసం పోరాడుతున్నాయా? అవునండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఫస్ట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మనం బాగా ఎర్ర జెండాలు పట్టుకొని తిరిగినాం. అది లెఫ్టిస్ట్ ఐడియాలజీయే కదా. సో ఇది సీజేపీ ఇప్పుడు వచ్చిందండి. మనం కేబీఆర్ గురించి పోట్లాడుతున్నాం అండ్ హెచ్యూ గురించి పోట్లాడుతున్నాం. ఏవైనా పోట్లాడుతూనే ఉంటాం. రేపు వచ్చి ఇక్కడ డేటా సెంటర్ పెడితే దాని గురించి కూడా పోట్లాడతాం. సీజేపీ వచ్చి పోట్లాడకపోయినా ఇక్కడ ఉన్న జనాలకు తెలియాల్సింది ఏంటంటే ఇది మన గడ్డ, మన తెలంగాణలో ఏదైనా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అయినా కానీ, స్టూడెంట్స్కి సంబంధించిన అయినా కానీ, జనాలకు సంబంధించి అయినా కానీ ఏదైనా హాని జరుగుతుందంటే వచ్చి పోట్లాడాలి. అది బీజేపీకి లీడర్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి లీడర్ అంటే ఏమని చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి లీడర్ అని చెప్తే ఆబ్వియస్లీ సెంటర్లో అయితే రాహుల్ గాంధీ, ఇక్కడైతే ఈయన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. మా పార్టీకి లీడర్ లీడర్ని అయితే ఒకటిగా నేను కోట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఏదో పాలిటిక్స్లో రాజకీయంలో కావాలి అని చెప్పి వచ్చిన పార్టీ కాదండి. లేదురా ఇది కూడా రేపు రాజకీయంగా మారుతుంది అంటే దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం. ఇది ఎట్లా చేస్తుంది, ఇలాంటి ఐడియాలజీని ఫాలో అవుతుంది, ఎట్లా డెసిషన్స్ చేసుకుంటుంది అని చెప్పి. నేను అనుకోవట్లేదు ఇది ఒక రాజకీయంగా రావాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఏమంటారు, వాళ్ళొక స్ట్రక్చర్తో వస్తారు. ఏదో ఈ రోజుల పాటు సైలెంట్గా ఉన్న యూత్కు సంబంధించి వాళ్ళ మెదడులో ఒక మస్తిష్కాన్ని నింపే ప్రయత్నము కాక్రోచ్ పార్టీ చేస్తుంది అనుకోవచ్చా? అవునా, అదైతే అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అంతా ఫ్యాంటసైజ్ అయిపోయినారండి. కాక్రోచ్ అనే మాట, సరే మమ్మల్ని చీఫ్ జస్టిస్ ఇట్లా అంటాడా అని చెప్పేసి సీజేపీ స్టార్ట్ కాగానే వాళ్ళకి అదొక ట్రెండ్ అనిపించింది. ఓ వావ్ సీజేపీ, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ సీజేపీ అనుకున్నారు. బట్ ఐ థింగ్ ఈజ్ ఏంటంటే ఇదే ట్రెండ్ సీజేపీ దాన్ని కంటిన్యూ చేసి ఆన్ ద గ్రౌండ్ వరకు తీసుకొచ్చింది. అంటే మనము జెన్జీకి ఏంటంటే కొంచెం మనము ఫ్యాంటసైజ్ చేపియాలి అనమాట. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్ అని చెప్పేసి. సో సీజేపీ మేడ్ ఇట్ ఇన్ ఏ రైట్ వే. ఫస్ట్లో వాళ్ళు
ఇట్స్ బీన్ న్యూ. మనం చెప్పలేము ఇప్పుడు ఒక్కటే ఇష్యూ లేవాడినారు, ఎన్ని ఇష్యూలు లేవాడుతారో మనం చూడాలి ఫ్యూచర్లో. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్తో మీరంతా కదిలొచ్చారు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ధర్నాలు ఇక్కడ ఉంటాయా మీ పార్టీ? ఆబ్వియస్లీ ఉంటాయండి. ఇదే పార్టీ కాదు, ఏ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ పెట్టకపోయినా కానీ ఇప్పుడు తెలంగాణలో మామూలుగా జరుగుతూనే ఉంటాయి, నిరసనలు చేస్తూనే ఉంటాం. అంతెందుకు మేము మొన్న సేవ్ కేబీఆర్ గురించి నిరసన చేసినాం. అది కాకపోతే ఇంకో ఇష్యూ వస్తే ఇంకో ఇష్యూ మీద నిరసన చేస్తాం. ఇప్పుడు ఏంది సోషల్ మీడియా రావడం వల్ల మనందరికీ బాగా కమ్యూనికేషన్ చాలా బాగా పెరిగింది. సో ఏం న్యూస్ ఉన్నా తెలుస్తుంది. సో రేపు ఏదైనా ఇంకో పేపర్ లీవ్ జరిగినా లేకపోతే ఇంకో డేటా సెంటర్ వచ్చినా తెలంగాణలో, ఇంకా ఏమైనా జరిగినా తెలంగాణలో, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం తప్పు చేసినా, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసినా, ఏ ప్రభుత్వం తప్పు చేసినా మేము క్వశ్చన్ చేస్తాం.